ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ది విలన్ రోల్, పీకలు తెగ్గోసే ఫ్యాక్షనిస్ట్ పాత్ర. అలాంటి వ్యక్తి హీరోయిన్ పై మనసు పారేసుకుంటాడు, పెళ్లి చేసుకోవాలి అనుకుంటాడు. అందుకు హీరోయిన్ బ్రదర్స్ ససేమిరా అంటారు. విలన్ ఊరుకుంటాడా? ఆ ఇద్దరి పీకలు తెగ్గోసి చంపేస్తాడు. అంతా అయ్యాక తీరిగ్గా హీరోయిన్ ఇంటికి వెళ్ళి ఆమె సోదరుల ఫోటోలకి దండలేసి దండం పెడతాడు. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీరు అచ్చం అలాగే ఉంది. బోర్డు ప్రెసిడెంట్గా కరుణాకర్ రెడ్డి నిర్వాకంతో శ్రీవారి లడ్డూ ప్రసాదం అపవిత్రమైందని ప్రపంచమంతా గగ్గోలు పెడుతుంటే ఆయనేమో ఏ తప్పు చేయలేదు అంటూ స్వామి పుష్కరిణిలో మునిగి ప్రమాణం చేయడం ఒక్కడు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్నే గుర్తు చేస్తోంది. నేను తప్పు చేసి ఉంటే నేను నా కుటుంబము సర్వనాశనమైపోవాలని, నేటిలో నేను ఏ రకమైనటువంటి తప్పులు కలిగి ఉన్నా సర్వనాశనమైపోవాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నా. తిరుపతి వైసీపీ నేత టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కొంగ జపం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగస్టులో బోర్డు చైర్మన్గా నియమితులైన భూమన 2024 జూన్ వరకు పదవిలో కొనసాగారు. ఉన్నది తక్కువ కాలమే అయినా తిరుమలకు ఆయన అంటించిన మకిలీ యావత్ హిందూ సమాజాన్నే నిశ్చేషుల్ని చేసింది. అత్యంత పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యిని రివర్స్ టెండరింగ్ పేరిట తక్కువ ధరకే వస్తోంది అంటూ చెన్నైకి చెందిన ఏఆర్ ఫుడ్స్కు కట్టబెట్టారు. ఈ టెండర్ ఖర్చు చేసింది 2024 మార్చిలో, నెయ్యి కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది 2024 మే నెలలో. అంటే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి టీటీడీ బోర్డు ప్రెసిడెంట్గా కరుణాకర్ రెడ్డి పదవులు వెలగబెట్టిన కాలంలోనే జూన్ 12న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. జూలైలో లడ్డూ నాణ్యతపై అనుమానంతో ఎన్డీడీబీలో టెస్ట్ చేయిస్తే ప్రసాదం తయారీకి వినియోగించిన నెయ్యిలో చేప నూనె, జంతువుల కొవ్వుతో తీసిన నూనె వాడినట్లు తేలింది. ఈ విషయం తెలియగానే ప్రపంచమంతా ఉన్న హిందువుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అంటూ ఊరు వాడ నిరసనలు హోరెత్తుతున్నాయి. హిందూ సమాజం ఆగ్రహంతో కంగారు పడ్డ బ్లూ బ్యాచ్ టాపిక్ డైవర్ట్ చేయడానికి, ఆ నిందను ఇతరులపైకి నెట్టేయడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే భూమన కరుణాకర్ రెడ్డి సెప్టెంబర్ 23న తిరుమలకు వెళ్లి హల్చల్ చేశారు. శ్రీవారి పుష్కరిణిలో మునిగి ప్రమాణం చేస్తానని, రాజకీయ వ్యాఖ్యానాలు చేయను అంటూ పోలీసుల నోటీసుపై సంతకం చేసి మరీ కట్టుతప్ప వ్యవహరించారు. పుష్కరిణిలో మునిగి బయటకు వచ్చాక అఖిలాండం వద్ద కొబ్బరికాయ కొట్టి చేతిలో హారతి పట్టుకొని నెయ్యి కల్తీ జరగలేదు అంటూ ప్రమాణం పేరిట కొంగజపం చేశారు. లేదు లేదు అంటూనే ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత రాజకీయ విమర్శలకి దిగారు. వెంటనే పోలీసులు అడ్డుకొని అక్కడి నుంచి తరలించారు. భూమన బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నెయ్యి కల్తీనే కాదు, ఇంకా అనేక అపచారాలు జరిగాయని లోకం కోడై కూస్తోంది. అంతకుముందు బోర్డుని ఏలిన వైవి సుబ్బారెడ్డికి తానేమీ తక్కువ కాదంటూ స్పెషల్ దర్శనానికి అడ్డగోలుగా సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఒక లెటర్కు 6 చెప్పిన 9 నెలలు పదవీ కాలంలో 43,000 మందికి తన సిఫార్సులతో వీవీఐపీ దర్శనాలు చేయించారు. అంటే దర్శనాల పేరిట ఏ స్థాయిలో దండ జరిగిందో అర్థం కావటం లేదా? భూమన మాత్రమే కాదు, ఆయన కుమారుడు అభినయ్ రెడ్డి, రాజకీయ చెంచాలు కూడా దర్శన టికెట్లతో వ్యాపారం చేశారు. 2024 ఎన్నికల్లో కుమారుడిని తిరుపతి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించిన భూమన వివిధ కార్యక్రమాలకు టీటీడీ నిధులను మళ్లించారు. చట్టవిరుద్ధంగా శ్రీవారి నిధులను తిరుపతిలో వినియోగించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి అని కుట్ర పన్నారు. అన్ని గమనించిన వెంకన్నస్వామి, తిరుపతి ప్రజలు ఎన్నికలలో గట్టిగానే గుణపాఠం చెప్పారు. ఇక కరుణాకర్ రెడ్డి టైంలో అలిపిరి నడకదారిలో పులులు దాడి చేసి భక్తుల ప్రాణాలు తీశాయి. అలాంటప్పుడు భక్తుల ప్రాణాలు కాపాడేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సింది పోయి నడకదారిలో కొండపైకి వెళ్లే భక్తులకి కర్రలు ఇచ్చారు. ఎవరి మీదైనా పులి దాడి చేస్తే ఆ కర్రతో తమను తాము కాపాడుకోవాలట. ఇది ఆయన నిర్వాకం. ఇవన్నీ చూసిన వారు అప్పట్లో కరుణాకర్రెడ్డి అంటూ ఎగతాళి చేశారు కూడా. రాజకీయాల్లోకి రాకముందు రాడికల్ ఉద్యమంలో పనిచేసిన భూమన నాస్తికత్వం పాటించారు. హిందూ దేవుళ్లను ఘోరంగా అవమానించారు. తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాక ఓట్ల కోసం తప్పక హిందూవాదం ఎత్తుకున్నారు. భూమన టీటీడీ బోర్డు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే క్రిస్టియన్ పద్ధతిలో కుమార్తె పెళ్లి చేశారు. ఇలాంటి వ్యక్తి అపర హిందువుల ఫోజులు కొడుతూ కొండపైన కొంగజపం చేసినంత మాత్రాన జనం నమ్ముతారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.